మీరు చెప్పేది ఒకటి ఉంటుంది, అటు జరిగేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సీఎం ఏమన్నా మీకు కాల్ చేసి ఇన్వాల్వ్ కావద్దు నేను చూసుకుంటా అని చెప్పి అట్లా సీఎం గారు ఇప్పుడు దాకా దాని గురించి ఏం మాట్లాడలేదు. మీరు బాధిత శిబిరాల దగ్గరికి వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వచ్చు కదా. ఇస్తాం అంటే ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మేము ఇచ్చే భరోసా ప్రభుత్వం ద్వారా అన్ని రకంగా చూసుకుంటున్నాం. మేము మొన్ననే ఫస్ట్ డే వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చి 1 లక్ష ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి అసలు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకముందే నన్ను శిబిరాం కాడ ఇష్టం నాడు తిడుతున్నారు. ఇక్కడ ఉంటే ఇంకెక్కువ మీ మీద ఆరోపణలు ఉంటాయి కదా. మేము తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినాము. ఆదుకునే విధంగా చేస్తున్నాం కూడా. వారికి ప్రామిసెస్ ఏవేవి చేస్తామన్నా అది చేస్తామని చెప్పినాం. వారికి సంబంధించిన వాళ్ళకి ఊర్లో ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ అడిగినారు, అది ఇస్తా అని చెప్పినాం. వాళ్ళకి 1 లక్ష రూపీస్ ఇస్తా అని చెప్పినాము. వాళ్ళకి ఇంకా మెడికల్ కాలేజ్లో వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఆమె కన్నా జాబ్ ఇప్పిస్తా అని చెప్పినాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పారు కదా సార్ మీరు. కానీ ఆ నిందితులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని తొందరగా జైలుకి పంపించే ప్రయత్నాలు చేయాలని చెప్పట్లేదు. ఇప్పుడు ముగ్గురేమో ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఇంకా 4-5 పరారీలు ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడని అని చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి. అది పోలీస్ జాబ్. నేనైతే వాళ్ళని ఏ జాబ్ అయినా మీకు తెలియకుండా జరగదు కదా సార్. ఏది మీ రెడ్డిలు కాబట్టి మీరు కాపాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కులంగా తీయకండి అది. అందుకేనా సార్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా, గుడిలో ఉన్న సీసీ కెమెరాలు కూడా అక్కడ లేకుండా మాయం చేశారు. ఇప్పుడు ఏ విధంగా చూడాలి తెలిసినంత వరకు గుడిలో సీసీ కెమెరా లేవు. అది ఆ జాతర సంవత్సరానికి ఒక్కసారి అవుతుంది. 20,000 మంది వచ్చే గుడికి సీసీ కెమెరాలు లేవంటే ఎవరు నమ్ముతారు సార్? అరే నేను చెప్పేది వింటారా లేదా? అది నేను వచ్చిన తర్వాత ఇది 3వ జాతర. ఆ జాతరకు ఆ గుడికి మెట్లేయించింది నేను. అది యాదవుల కులానికి సంబంధించిన జాతర. అది వచ్చిన తర్వాత నేను దానికి మెట్లు వేయించిన, నేను దానికి రోడ్ వేయించిన. దానికి ఇప్పుడు ఆ జాతరకు ఆ గుడికాడికి పోయేది సంవత్సరానికి. ఈ జాతర ఉన్నప్పుడే పోతారు. అది గుడికి కొంచెం దూరంగా ఉంటది. మీరు చూసారో లేదు? ఒకటి లేవు కాదు సార్. ఇప్పుడు కొబ్బరికాయ 50 రూపాయలు పెట్టి ఎవరైతే కొనుక్కుంటారో, కొబ్బరికాయ కొన్న వాళ్ళే దర్శనం చేసుకోవాలని రూల్ ఏమైనా ఉంది అక్కడ? మరి అక్కడ ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు? బోర్డు ఎందుకు పెట్టారు అక్కడ? కొబ్బరికాయ కొనుక్కున్న వాళ్ళు పోతారు అని పెట్టింది. కానీ అనుమతి అని కింద లైన్ చాలా క్లియర్ గా రాసినారు. నాకు తెలిసినంత వరకు